తాళ్లపేటలో ఆటో కార్మికులు రాస్తారోకో చేశారు. మహాలక్ష్మి పథకం రద్దు చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరారు. ఈ పథకం వల్ల మా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, మా స్వయం ఉపాధిని చెడగొట్టకుండా మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి విడిపోయిందంటే ఆటో కార్మికుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాము. ఇది మా ఉపాధి మీద బాగా భారం మోపింది. రోజు మేము చేసుకుంటే 7-8 మిగిలే, ఇప్పుడు 200 కూడా మిగట్లేదు. మేము డిగ్రీలు చేసుకుంటూ ఫీజులు చేసుకుంటూ ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నాము. దాని ఫైనాన్స్ కట్టలేక, ఇల్లు గడవలేక, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేక బాగా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు ఉపాధి అన్న చూపించాలని, లేకుంటే మా ఆటోలన్నీ తీసుకొని మాకు ఉపాధి అన్న చూపించండి. లేకుంటే మొత్తం పథకం అంతా మహాలక్ష్మి పథకం మొత్తం రద్దు చేయండి. నేను ఇప్పుడు డిగ్రీ చేసి నేను ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నా. గవర్నమెంట్ మాకు ఇలాంటి ఉపాధి ఇస్తలేదు. మేము సొంతంగా ఉపాధి పొందుతున్నాం. ఆటో కొనుక్కొని ఏమైనా ఫైనాన్స్ కట్టుకొని మేము ఉపాధి పొందుతున్నాం. దయచేసి చెప్తున్నాను, మా ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేస్తున్నాం. ఇంకా తీవ్రం చేస్తాం. మనం గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి చెప్తున్నాము, ఇంకా పెద్దగా చేసుకోకుండా మమ్మల్ని ఇట్లా తొందరగా మమ్మల్ని చూసి వాళ్ళు ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతా రాష్ట్ర వ్యాప్తంగా మేము కార్మికులు కోరుకునే ఇదంతా. మేము 2-2.5 లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మనం నమ్ముకున్న వాళ్ళు 50 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. మాకు ఎలాంటి గవర్నమెంట్ ఉపాధి చూపించడం అవసరం లేదు. మేము ఆటో నడుపుకుంటున్నాం. సొంతంగా 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఆటో కొనుక్కొని మేము ఉపాధి చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి మీరు ఉపాధి ఇచ్చే అవసరం లేదు. మాకు ఇలాంటి పథకాలు అవసరం లేదు. మాకు ఉన్న ఉపాధిని మాకు కడుపు మీద కొట్టుకుంటుంటే అయిపోతుంది. మాకు ఇలాంటి